ఓకే, కొండవీటి జ్యోతిర్మయ్య గారు, సరయూ దగ్గర నుంచి మొదలుపెట్టి శబరి, గోదావరి, సముద్రుడి వరకు రాముడి ప్రయాణాన్ని, నడయాడిన తెలుగు నేలని, ఇక్కడ ఉన్న టెంపుల్స్ని, వీటన్నిటిని ఎలా ఏకం చేసింది రామమయం అని చెప్తే ఏం చెప్తారు? దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు, దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. నా రాముడు పట్టాభిరాముడు, నా రాముడు కోదండరాముడు, నా రాముడు అయోధ్య రాముడు, నా రాముడు ఆత్మారాముడు. ఇలా ఇక్కడున్న ప్రతి ఒక్కరం మే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఒక ఈ ఆలయం రావడానికి కరసేవకులు కానీ, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కానీ, వాళ్ళ త్యాగాన్ని కానీ, వాళ్ళ ధనాన్ని కానీ అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు మనకిప్పుడు లేరు. వారందరికీ ఈ వేదిక వాళ్ళ ఆత్మలకు శాంతి కూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేద్దాం. రాముడి యొక్క తత్వాన్ని బిగినింగ్ ఏమిటో ఎండింగ్ ఏమిటో ఎవరికీ తెలియదు. తెలుసని కాసేపు మాట్లాడతామంతే, తెలియదు. ఎందుకనంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరమానములోపలి సారపుచవి పరగిన దివిజుల భయహరమో, మరగిన సీతామంగళ సూత్రము ధరలో రామావతారం పితడు, కొలిచిన వారల కొంగుపైడి ఇతడు, బలిమి తారక బ్రహ్మమీతడు, కొలిచిన వారల కొంగుపైడి ఇతడు. ఇతన్ని కొలవటం అనేది ఎక్కడి నుంచి మొదలు పెడదామయ్యా అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. అయితే మరి ఈయన ఎక్కడివాడు? పరమాన్నము లోపలి సారపు చవి. మొత్తం ఆ పరమాన్నంలో పాలపుంతలకు ఎన్ని వేల పాలపుంతలు ఉన్నాయో అన్ని పాలపుంతల యొక్క వెలుగు ఈ పరమాన్నంలోకి ప్రవేశించి అది తిన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఉదయించిన ఈయన ఏమిటయ్యా అనంటే హీఈస్ ద రే ఆఫ్ లైట్. ఈ రే ఆఫ్ లైట్ని ప్రతి సోల్, ప్రతి ఆత్మ కూడా అన్వేషణ చేస్తుంది. అంటే ఆ స్పిరిట్లో ఉన్నటువంటి ఒకానొక రేనే ఈ ఆత్మస్వరూపాలన్నీ. కాబట్టి అప్పుడు వానరులందరూ కూడా రాముడి కోసం ఎలా అయితే యుద్ధం చేసి సీతమ్మని తీసుకొచ్చారో అట్లాగే మళ్ళీ మనం కలియుగంలో యుద్ధం చేసి మళ్ళీ మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇవరే రామరసం అంటారు మీరు. రామనామ పరమాన్నాన్ని మాకు తినిపించారు.